ఒక వార్త ఇది నిన్న కూడా మనం దీన్ని కొంత చర్చించడం జరిగింది. కొత్త అభయ్ ఎవరు? సో అభయ్ పేరు మీద ఏవైతే లేఖలు వస్తూ ఉన్నాయో ఈ అభయ్ ఎవరు అసలు? ఎక్కడ ఈ అభయ్ అంటేనేమో మల్లోజుల వేణుగోపాలు ఆయన ఉన్నప్పుడు అభయ్ పేరు మీద లెటర్లు కేంద్ర కమిటీ నుంచి వచ్చేటి. ఇప్పుడు కూడా అభయ్ పేరు మీద లెటర్ వస్తున్నాయి. అసలు అభయ్ ఎవరు అంటే ఎవరైనా కానీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళంతా అభయ్ పేరు మీదనే ఉత్తరాలు వస్తూ ఉంటాయి. సో అభయ్ అనేటువంటి వ్యక్తి ఎవరు అనేది ఒక చర్చ. సో అభయ్ ఎవరు అంటే ఇది ఒక రెండు అంశాలు చూపెట్టాలా. ఇక్కడ ఇది 16వ తారీఖుల లెటర్ రిలీజ్ అయిపోయింది. ఇది 4 పేజీల ఉత్తరం. ఇది 4 పేజీల ఉత్తరంలో అభయ్ పేరు మీద లెటరు ఇది కనబడతా ఉన్నది. వీళ్ళంతా కూడా ముఖ్యంగా దీంట్లో ఎవరిని లొంగిపోయినటువంటి మావోయిస్టులు సోను సతీష్. సోను అంటే మల్లోజుల వేణుగోపాల్, అలాగే సతీష్ అంటే ఆషన్న ఎవరైతే ఉన్నారో ఆషన్నకు సంబంధించినటువంటి వాళ్ళిద్దరిని ఉద్దేశించి తగిన శిక్ష విధించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలని ఇదంతా కూడా 4 పేజీల ఉత్తరాన్ని వాళ్ళు రాయడం జరిగింది. దీంట్లో మనం ఇంతకుముందు చూపెట్టినాం. అది ఎవరైతే అభయ్ పేరు మీద వస్తుందో ఇదంతా కూడా ఇదేమో 15వ తారీఖు వచ్చినటువంటి లెటర్. ఇది 15వ తారీఖు ఏంది? ఇదంతా కూడా దేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తూ అభయ్ పేరు మీద రిలీజ్ అయినటువంటి ఒక ఉత్తరం. ఇదంతా కూడా కేంద్ర కమిటీ రిలీజ్ చేసినటువంటి ఉత్తరం. సో దాంట్లో భాగంగానే ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి ప్రధానంగా అసలు అభయ్ ఎవరు, ఈ ఉత్తరాలు రిలీజ్ చేసేటువంటి అభయ్ ఎవరు, మరి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎవరు నియమించిందో వాళ్ళు కొంత వాళ్ళ పేరు మీద ఉంటుంది. వాళ్ళే ఈ అభయ్ పేరు మీద ఉత్తరాలు రాస్తారు. మరి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎవరైతే దేవుజీ తిప్పిరి తిరుపతిని ఎన్నుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. తిప్పిరి తిరుపతి అభయ్గా తెలుస్తూ ఉన్నది. సో ఒకసారి ఈ వార్త సారాంశాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త అభయ్ ఎవరు? మావోయిస్టు పార్టీ నుంచి ఆ పేరుతో ప్రకటనలు ఇస్తుంది ఎవరు? పోలీసు నిఘా వర్గాల ఆరా. గతంలో ఆ బాధ్యతల్లో మల్లోజుల ఆయన లొంగుబాటు తర్వాత ఆ స్థానంలోకి తిప్పిరి తిరుపతి. ఆపరేషన్ కగారు యుద్ధాన్ని నిరసిస్తూ 24న దేశవ్యాప్త బంద్ మావోయిస్టు పార్టీ పిలుపు. సో అది ప్రశ్న మార్కుగానే కనబడతా ఉన్నది. ఇప్పుడు తిప్పిరి తిరుపతి ఇప్పుడు బ్యాక్ బోన్గా ఉన్నాడు మావోయిస్టు పార్టీకి. అలాగే హిడ్మా సైతం. అయితే మల్లోజుల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి దాని తర్వాత ఎవరైతే మల్లోజుల తర్వాత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత ఆ బాధ్యతలు ఈయనకు అప్పగించినట్టుగా తెలుస్తూ ఉన్నది తిప్పిరి తిరుపతికి. వరుసగా అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు జరుగుతున్న మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు మీడియాకు, ప్రజలకు ప్రకటనలు విడుదల చేస్తూ తమ వైఖరిని స్పష్టం చేస్తున్నది. విషయం తెలిసిందే. దీనిపై పోలీసు నిఘా వర్గాలు ప్రస్తుతం ఆరాధిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుట విడుదలవుతున్న పత్రికా ప్రకటనలను ఎవరు రాస్తున్నారు అనే దానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అభయ్ పేరిట పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండేవారు. ఆయన ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి తుపాకులను కూడా సమర్పించి లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరో అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న ఛత్తీస్గఢ్లోని అనుచరులతో లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరిని విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పీడిత ప్రజల కోసం సాయుధ పోరు కొనసాగుతుందని, దానికి కట్టుబడి ఉంటామని అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో అభయ్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరన్న దానిపైన నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తర్వాత ఆ బాధ్యతలను తిప్పిరి తిరుపతి తీసుకుంటారని ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఆయనే వ్యవహరిస్తున్నారని, అభయ్ పేరిట ప్రకటనలు విడుదల చేస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి నియమితులయ్యారన్న ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఆయుధాలతో సహా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోవడంతో ఆ పార్టీలో అంతర్మదనం జరుగుతుందని, ఇంకా లొంగుబాట్లు ఉంటాయా లేక పోరుబాట కొనసాగిస్తారా, పార్టీ పునర్నిర్మాణం చేయగలుగుతారా, అనువైన పరిస్థితులు లేనప్పుడు మిగతా వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సరే, ఇంకా ఒకరేమో తిప్పిరి తిరుపతికే బాధ్యతలు అప్పగించిల్లు కార్యదర్శిగా, మావోయిస్టు కమిటీ కార్యదర్శిగా అని చెప్పేసి కేంద్ర కమిటీ కార్యదర్శిగా అనేది ఒక రకమైనటువంటి ప్రచారం. వాళ్ళంతనే వాళ్ళే కొట్లాడుకుంటా ఉన్నారు, ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా ఎవరో ఉత్తరాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరో పక్కన వాదన వినబడతా ఉన్నది. దాంట్లో భాగంగానే 24వ తారీఖున దేశవ్యాప్తి కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది మావోయిస్టు పార్టీ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టు పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను హత్య చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిరసన వారాన్ని 24న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ నెల 15వ తేదీన విడుదలైన ప్రకటన మంగళవారం వెలుగు చూసింది. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం జరుపుతున్న ఆపరేషన్ కగార్ యుద్ధంలో గత 22 నెలల్లో దేశవ్యాప్తంగా 700 మందిని హత్య చేశారని ఆరోపించారు. నారాయణపూర్లోని మాడ్ నేషనల్ పార్క్, కర్రేగుట్టలు, సుక్మా జిల్లాలో సాగుతున్న కగార్ యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని అభయ్ ఆ లేఖలో, బంధుకు సంబంధించినటువంటి లేఖలో 15వ తారీఖున రిలీజ్ అయినటువంటి లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. మావోయిస్టుల లొంగిబాటు. ములుగు జిల్లా పోలీసుల ఎదుట 4 మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 2 పురుషులు, 2 మహిళలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శబరీష్ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన మావోయిస్టు మిలిషియా కమాండర్ మడకం బంది, దళ సభ్యులు మడవి కోసి, మడవి ఎడుమే, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటపురం మండలానికి చెందిన మచకి దేవా లొంగిపోయారని తెలిపారు. వీరు కొన్నాళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతూ పలు ఘటనల్లో పాల్గొంటున్నారు. లొంగిపోయిన 4గురికి తక్షణ సాయం కింద 25,000 చొప్పున అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఆదివాసుల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే నినాదంతో పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 3 డీడీసీఎం, 11 మంది ఏసీఎం క్యాడర్ కాగా 28 మంది పార్టీ సభ్యులు, 32 మంది మిలిషియా సభ్యులు, 1 ఆర్పీసీ మెంబరు, 2 డిఏకేఎస్, అలాగే కేఎంఎస్ సభ్యులు, 7 సిఎన్ఎం సభ్యులు కూడా ఉన్నారట. అయితే మావోయిస్టులు ఇట్లా చాలా ప్రాంతాల్లో ఎవరికి వారుగా లొంగిపోతూ ఉన్నారు. 300 మంది ఒకే 3 రోజులలోనే 300 మంది మావోయిస్టులు లొంగిపోయినంటే ఇప్పుడు ఇది మావోయిస్టుల పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్త అభయ్ ఎవరు అంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అన్నటువంటి ప్రచారమే కొనసాగుతుంది. దేవ్జీకి సంబంధించినటువంటి అంశం కనుక చూసుకున్నట్టయితే దరిదాపుగా 42 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిండు. 42 ఏళ్ల క్రితం ఆయనకు దరిదాపుగా 70 సంవత్సరాలు ఉంటాయట. తిప్పిరి తిరుపతికి 70 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 42 ఏళ్ళు అవుతా ఉన్నది అరణ్యం బాట పట్టి, గన్నును పట్టేసి. సో ఆయనది ఎక్కడో కాదు, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కోరుట్ల మండలం అంబేద్కర్ నగర్కు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు. ఆయన పైన కోటిన్నరకు పైన రివార్డు ఉంది. ఆయన పైన అనేక రకాలైనటువంటి ఆపరేషన్లు, దాదాపుగా 73 మంది జవాన్లు చనిపోవడంలో ఆయన మందు పాత్రలు పేల్చి, ల్యాండ్ మ్యాన్స్ పేల్చి 72 మంది ఈ హత్య చేయడానికి ప్రధానమైనటువంటి సూత్రధారిగా ఆయనను పరిగణిస్తూ ఉంది. ఆ సంబంధించినటువంటి ఆ పోలీసుల రికార్డులో ఆయన సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆయనే తిప్పిరి తిరుపతి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి చాలా కీలకమైనటువంటి నేతగా, ఒక వ్యూహకర్తగా ఆయనే పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా దాదాపుగా 3-4 పేర్లు కనబడతా ఉన్నాయి. దాంట్లో హిడ్మా పేరు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి పేరు కనబడతా ఉన్నది, వీళ్ళు కనుక చంద్రన్న పేరు కనబడతా ఉన్నది. వీళ్ళందరూ కనుక లొంగిపోయినట్టయితే ఉంటే ఇక మావోయిస్టు పార్టీని ఇక కోలుకోలేనటువంటి దెబ్బ, ఇక మావోయిస్టు పార్టీకి ఇక పులి స్టాప్ పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు కనుక దొరికినట్టయితే, ప్రాణాలతో దొరికినా వీళ్ళు లొంగిపోయినా కానీ ఇక మావోయిస్టు పార్టీకి భూస్థాపితమే అనేది కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. అందుకోసమనే ఆపరేషన్ కగార్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పెద్ద ఎత్తున కూడా బలగాలను పంపించేసి ఇక్కడ దక్షిణ బస్తర్ సంబంధించిన ప్రాంతంలో మావోయిస్టుల వెతుకులాటను అయితే ప్రారంభిస్తూ ఉన్నది. చూద్దాం మరి తిప్పిరి తిరుపతి దొరుకుతాడా ప్రాణాలతోటి, లేకపోయినట్టయితే ఇంకేం జరుగుతుంది అనేది మనం రానున్నటువంటి రోజులలో చూడాలి.